వెల్కమ్ టు నేషన్ టుడే. నేను మీ కామారం వెంకటేష్. మిత్రులారా, కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, స్వయంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం అని, ఇందులో ముఖ్యమంత్రి అభివృద్ధి అంటే నియోజకవర్గ అభివృద్ధికి గాను అక్కడక్కడ రైతుల దగ్గర పెద్ద ఎత్తున భూసేకరణ చేసినట్టుగా, అందులో ప్రధానంగా ముందుగా ఎరన్పల్లి ప్రాంతంలో మెడికల్ కళాశాల మరియు అదేవిధంగా గురుకుల సమీకృత భవనం నిర్మిస్తామని చెప్పేసి దాదాపు 70 నుంచి 80 ఎకరాల పొలాన్ని అక్కడ రైతుల నుంచి సేకరించినట్టు తెలుస్తుంది. అయితే మరి ఇప్పుడేం జరిగిందంటే, మళ్ళీ ఇక్కడ నుంచి మెడికల్ కళాశాల మరి అదేవిధంగా గురుకుల సమీకృత భవనాన్ని మరొక ప్రాంతానికి అంటే లగచర్ల ప్రాంతానికి తరలిస్తున్నట్టుగా సమాచారము అందిందని, అందుకోసం దీన్ని పెద్ద ఎత్తున మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నేను కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే, కొడంగల్ వెనుకబాటుకు గురైనటువంటి కొడంగల్ ప్రాంతము, ఇది ఖచ్చితంగా ఏదైతే మెడికల్ కళాశాల ఉండేనో అదేవిధంగా గురుకుల సమీకృత భవనం ఉన్నదో ఆ ప్రపోజల్స్ని మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ఖచ్చితంగా అక్కడే అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కొడంగల్ నియోజకవర్గం అంతా కూడా ఈరోజు భూముల సేకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి తరలిస్తుందని తెలిసేసరికి అఖిలపక్షం నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఓకే, ఈరోజు కొడంగల్ పట్టణంలో రెడ్డి బస్రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏదైతే పార్టీలకు, కులాలకు, మతాలకు, సంఘాలకు అన్నిటికీ అతీతంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రౌండ్ టేబుల్ సమావేశము ఎందుకోసం అంటే, కొడంగల్ మండలంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సమీకృత గురుకుల పాఠశాల, అదేవిధంగా కొడంగల్ మండలం అప్పాయపల్లిలో నిర్మిస్తామని చెప్పి తీసుకున్నటువంటి భూమి తీసుకొని మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, అదేవిధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలకు ఇక్కడనే కడతామనే భూములు తీసుకొని వీటిని మళ్ళీ ఈరోజు ఈ కళాశాలలు అన్నింటినీ కూడా లగచర్లకు పోతున్నాయని వస్తున్నటువంటి వార్తలకు స్పందిస్తూ ఈ కొడంగల్ మండలంలో ఉన్నటువంటి స్థానికంగా అన్ని కుల మతాలకు అతీతంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికోసం ఒక కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, కొడంగల్ నియోజకవర్గ మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ కన్వీనర్గా మన కొడంగల్ స్థానికంగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గుప్తా అన్నగారిని కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కో కన్వీనర్స్గా మన సిపిఐ సురేష్ గారిని, అదేవిధంగా గౌసన్ అన్న గారు, అదేవిధంగా రమేష్ బాబు, అదేవిధంగా శాంతకుమార్ గారు, వెంకటరామరెడ్డి గారు, షాకిర్ గారు, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ కో కన్వీనర్గా పెట్టుకొని రేపు, ఎందుకంటే కొడంగల్లో వచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను కొడంగల్లోనే నిర్వహించాలనేటువంటి ఒకే ఒక ఎజెండాతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాము. ఇక్కడ ఎటువంటి రాజకీయాలు కానీ, ఎటువంటి కుల మత విద్వేషాలు కానీ ఏమీ లేవు. కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో అందరూ రేపటి నుండి కలిసి వస్తే తప్ప ఈ ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వ్యాపార సంస్థలు కావచ్చు, వస్త్ర సంస్థలు కావచ్చు, కిరాణా మర్చెంట్ కావచ్చు, రాజకీయ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకపోతే మాత్రము రేపు పెద్ద మొత్తంలో కొడంగల్కు నష్టం జరుగుతూ ఉన్నది. రేపు అవసరమైతే రేపు రైల్వేను కూడా అటువైపు మళ్ళిస్తే కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి వీరందరూ కూడా తిప్పి కొట్టాలంటే, కొడంగల్ అభివృద్ధి చెందాలంటే మరొక తెలంగాణ ఉద్యమంగా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకుపోయి శాంతియుతంగా గాంధేయ మార్గంలో, అహింసా మార్గంలో మా యొక్క ఉద్యమం ఉంటుంది. ఈ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ నూతన కమిటీ ఏర్పడేందుకు మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై ఐక్యవేదిక, జై ఐక్యవేదిక. దగ్గర